ఎన్నికల వేళ వలసల జోరు. కడియం ఇంటికి కాంగ్రెస్, రాజయ్య ఇంటికి బీఆర్ఎస్. పార్టీలోకి రావాలని ఆహ్వానించిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేడు రేపు కాంగ్రెస్లోకి కడియం. మరి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న మంత్రుల నివాసంలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యలను కలిశారు. అనంతరం వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆమె ఆహ్వానించారు. అందుకు కడియం కూడా సూచనప్రాయంగా ఓకే చెప్పారు. అయితే కాంగ్రెస్లో చేరాలంటే ఆయన 2 షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది. వరంగల్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని కోరినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా చేయడనే విషయం పక్కన పెడితే మరి పూర్తి స్థాయిలో ఈరోజు కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు చేరేదంటే అసలు కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉండి కడియం కావ్యకి టికెట్ ఇప్పిస్తే కడియం కావ్య ఎంపీ అయితే కడియం శ్రీహరి అనే వ్యక్తి రానున్న రోజుల్లో మినిస్టరు అదో ఇదో తీసుకోవచ్చు అనే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి కడియం శ్రీహరి నాకే ఎంపీ పదవి ఇవ్వాలి, నేను రాజీనామా చేసిన తర్వాత ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పదవి నా కూతురు కడియం కావ్యకి ఇవ్వాలని డిమాండ్ కూడా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీ 2 మా కుటుంబ సభ్యులకే ఉంటాయి అనేది అయితే కడియం శ్రీహరి ఫిక్స్ చేస్తున్నాడు. మరి దానికి కాంగ్రెస్ పార్టీ వంత పాడుతుందా, కాంగ్రెస్ పార్టీ హామీ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక రాజయ్య ఇంటికి బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానం అంగీకరించిన తాటికొండ రాజయ్య వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వరంగల్ బీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత పార్టీని వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్లకు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజయ్యతో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమావేశించినట్లు తెలిసింది. శనివారం రాజయ్య నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కానున్నట్లు సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే పార్టీలో చేరికపై తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత చెప్తానని రాజయ్య బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్లు సమాచారం. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు, కానీ కాంగ్రెస్లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కేసీఆర్ ఆమోదించలేదని చెప్పేసి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి పోయి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ నుండి ఆయన ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఆయన టికెట్ రాకుండా అడ్డుకొని ఆయన మీద వివిధ రకాల కుట్రలు వేసి దాదాపుగా వేరే ఒక మహిళతోని ఆయనకు సంబంధం ఉందని చెప్పేసి అంటే సోషల్ మీడియాలో వైరల్ కూడా చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి తాటికొండ రాజయ్య చేసిన తప్ప అందులో నిజముందా లేదా అనే విషయం పక్కన పెట్టేది ఉంటే ఈరోజు రాజకీయ నాయకులందరి పరిస్థితి గట్లే ఉన్నది. ఎవరైతే బయటపడతారో వాళ్ళు దొంగ, లేదంటే మంచోడు. ఇది జరుగుతున్న పరిస్థితి. అయితే కడియం శ్రీహరి మీదికి ఈరోజు మళ్ళీ తాటికొండ రాజయ్యను తీసుకొచ్చి తాటికొండ రాజయ్యను పోటీ చేయించాలని ప్రయత్నం అయితే మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తూ మరి ఈరోజు ముందు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి, సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ. సిరిసిల్ల నేతన్నలకు రావాల్సిన బకాయిలు చెల్లించి వారికి ప్రభుత్వం వస్త్రం తయారీ ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం సుదీర్ఘ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో 4 నెలలుగా సంక్షోభం నెలకొని యజమానులు, ఆసాములు, కార్మికులు ఉపాధి కోసం అలమటిస్తున్నారని ప్రస్తావించారు. సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 270 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం, కొత్త ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన 20,000 మంది కార్మికులు, అనుబంధ రంగాల వారు పనులు కరువై పస్తులుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని 27 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన కరువైందన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా బతుకమ్మ చీరలు తయారు చేయాలని నిబంధన పెట్టి ఒత్తిడి చేసి పాత వ్యాపారాలు బంద్ పెట్టించిందని ఆరోపించారు. ఫలితంగా వస్త్ర పరిశ్రమతో పాటుగా అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడిన వేలాది మంది కార్మికులకు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. మరి ఏది ఏమైనా కూడా బండి సంజయ్ అన్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు సిరిసిల్ల నేతలను ఆదుకోవాలని చెప్పేసి బండి సంజయ్ అన్న పోరాటం చేయడం గొప్ప విషయం. సిరిసిల్ల నేతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ బండి సంజయ్ గారు మీరు కేంద్రం నుండి తీసుకొచ్చినటువంటి పనులేంది? ఇదే సిరిసిల్ల నేతల కోసం కేంద్రం నుండి మీరు ఏం నిధులు తీసుకొచ్చారు, ఎంత మేరకు పనిచేసారు, ఈ విషయం చెప్పండి. సిరిసిల్ల నేతన్నల కోసం మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల కోసం మీరు చేసింది ఏంది? మీరు తీసుకొచ్చిన ₹1 ఎక్కడున్నది? మీరు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ పోయినాయి? మీరు తీసుకురావాల్సిన నిధులు ఎక్కడ పోయినాయి? సిరిసిల్ల కోసం బండి సంజయ్ చేసింది ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మళ్ళీ బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వనా, లేదంటే పాత 270 కోట్ల రూపాయలని వడ్డీతో సహా చెల్లించాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలా ఏంది అనేది పక్కన పెడితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో మీరు ఇస్తున్న సలహాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కేంద్రం నుండి మీరు ఇవ్వచ్చు కదా. ఈరోజు మీ కండువాలు ఉన్నాయి, కండువాలన్నీ సిరిసిల్లలో మేము నరేంద్ర మోడీని ఒప్పించి మా దగ్గర చేనేత కార్మికులు చాలా గొప్పగా వాటిని నేస్తారు అని చెప్పేసి మీరు నేతన్నలకు పని చెప్పండి. మీ బీజేపీ పార్టీ కండువాలన్నీ, మీ బీజేపీ పార్టీ జెండాలన్నీ ఇక్కడ గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అది జరగదు. అసలు బీజేపీ పార్టీ వల్ల, బండి సంజయ్ వల్ల సిరిసిల్ల నేతన్నలకు జరిగినటువంటి లాభం ఏమైనా ఉన్నదంటే సిరిసిల్ల నేతన్నలకు ఇలాంటి ఉపయోగం లేదు. బండి సంజయ్ అనే వ్యక్తి వల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సిరిసిల్ల నేతన్నలకి జీరో లాభం. కాబట్టి ఈరోజు వచ్చి సిరిసిల్ల కడ కూర్చున్నాడు. సిరిసిల్ల నేతన్నలని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసి నీకు ఓటు వేపిద్దాం అంటే, ఎందుకనంటే బండి సంజయ్కైనా ధర్మపురి అరవింద్కైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి వెనకాలగా ఉంటున్నది ఏది అని చూసేదంటే ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం. కాబట్టి ఆ పద్మశాలి సామాజిక వర్గాన్ని వీళ్ళు హైజాక్ చేసుకొని వీళ్ళ మైండ్ సెట్లో పెట్టాలని ప్రయత్నం చేయడంలో భాగమే ఇది. అంతే తప్పించి నిజంగా సిరిసిల్ల నేతన్నల కోసం వీళ్ళు చేసింది ఏం లేదు. రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా బండి సంజయ్ సిరిసిల్ల నేతన్నల కోసం రూపాయి తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.